y దృష్ట్యా సమాకలనం చేయగా x స్థిరం కాబట్టి మనం y దృష్ట్యా సమాకలనం చేస్తున్నాం కాబట్టి is equal to double integral of x is equal to a to x is equal to b, y is equal to f of x, y is equal to g of x, dou m by dou y dy of dx. Integral of x is equal to a to x is equal to b. ఎంత చెప్పండి ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ డో ఎం బై డో వై ఎంత అవుతుంది చెప్పండి 1 అవుతుంది క్యాన్సిల్ అవుతుంది m మిగులుతుంది సో దేర్ఫోర్ m ఆఫ్ y is equal to f of x, y is equal to g of x dx అని. ఇక్కడ m అంటే ఏంటి చెప్పండి మనకి m అంటే x is equal to a to x is equal to b. m అంటే ఏంటమ్మా x, y ఫంక్షన్ కదా x, y ఫంక్షన్ y is equal to f of x, y is equal to g of x dx. y అప్లై చేయండి అప్పర్ లిమిట్ అప్లై చేస్తారు తర్వాత లోయర్ లిమిట్ అప్లై చేస్తారు x is equal to a to x is equal to b m of x, y ప్లస్లో g మైనస్ m ప్లస్లో x ప్లస్లో f అన్నమాట ఆఫ్ dx. నెక్స్ట్ ఇది లోనకి పంపించండి x is equal to a to b m of x, g dx minus integral of x is equal to a to x is equal to b m of x, f dx. ఓకేనా ఇప్పుడు ఈ లిమిట్ మనం చేంజ్ చేద్దాం ఈ లిమిట్ మనం చేంజ్ చేద్దాం ఓకేనా. అది ఇది మనకి చైన్ రూల్ ప్రకారం ఇంటిగ్రల్ a to b ప్లస్ ఇంటిగ్రల్ b to a ఉంటే b to c ఉందనుకో ఇంటిగ్రల్ ఇది లిమిట్ క్యాన్సిల్ అయిపోయి ఇంటిగ్రల్ a to c అని అప్లై చేసుకో చైన్ రూల్ ప్రకారం. ఆ విధంగా దీన్ని మైనస్ చేద్దాం ఇంటిగ్రల్ b to a to b m of x, g dx minus integral x a to b m of x, f dx. రైట్ ఎంత అవుతుంది చెప్పండి ఇది gx g ఉన్న లిమిట్ ఏమవుతుంది చెప్పండి వక్రం అవుతుంది g ఉన్నటువంటి వక్రం ఏమవుతుంది మైనస్ ఇంటిగ్రల్ c1 c2 ఇక్కడ g ఉంది y is equal to g of x అంటే c2 వక్రం అవుతుంది సో దేర్ ఎంత అవుతుంది ఇది c2 m of x, g అంటే ఎంత y dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ f ఉంటే f ఉన్న వక్రం అవుతుంది c1 అవుతుంది ఎంత అవుతుంది ఇది m of x, f అంటే ఎంత y dx. ఇప్పుడు ప్లస్ చేసుకోవచ్చు ఈ రెండింటిని మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ c2 m of x, y dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ c1 m of x, y dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ రెండింటిని ప్లస్ చేసుకుంటే c1 ప్లస్ c2 m of x, y dx సేమ్ ఉన్నాయి కదా సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని ప్లస్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని ఏం రాసుకోవచ్చు చెప్పండి దీన్ని ఏం రాసుకోవచ్చు I2 is equal to minus integral of C1 plus C2 ఎంత అవుతుంది C1 plus C2 is equal to C కావున ఎంత అవుతుంది M dx అవుతుంది M dx అవుతుంది. అదేవిధంగా మనం I1 రాద్దాం I1 is equal to integral S dou n by dou x dx dy ఓకేనా. నెక్స్ట్ అవధులు చెప్పండి దీనికి అవధులు y is equal to c, y is equal to d. నెక్స్ట్ c1 వక్రం చెప్పండి c1 వక్రం ae b సమీకరణం ఉందా x is equal to f of y. c2 వక్రం చెప్పండి c2 వక్రం a సమీకరణం ఉందా x is equal to g of y, f of y less than g of y. Okay, I1 is equal to integral of y is equal to c2, y is equal to d, x is equal to f of y, x is equal to g of y, dou n by dou x dx dy. నెక్స్ట్ మనం ఏం చూసేద్దాం x ప్రమేయాలు ఉన్నాయి కాబట్టి x లో ఉంది కాబట్టి ప్రమేయం. సో x దృష్ట్యా సమాకలనం చేయగా x దృష్ట్యా సమాకలనం చేయగా చెప్పండి ఎంత అవుతుంది y is equal to c2, y is equal to d
integral of x is equal to f, x is equal to g, dou n by dou x dx of dy. x తో సమాకలనం చేసినప్పుడు y అనేది ఇక్కడ స్థిరం అవుతుంది. I1 is equal to y is equal to c2, y is equal to d. ఎంత అవుతుంది ఇది n of x is equal to f, x is equal to g of dy. ఇక్కడ n అంటే ఎంత x, y కదా ఫంక్షన్. I1 is equal to integral of y is equal to c2, y is equal to d. n of x, y, x is equal to f, x is equal to g dx. dx or dy? dy. is equal to y is equal to c2, y is equal to d. లిమిట్ అప్లై చేస్తే n of g, y minus n of f, y dy. y is equal to c2, y is equal to d. n of g, y dy minus integral y is equal to c2, y is equal to d. n of f, y dy. And this y is equal to c2, y is equal to d. n of g, y dy minus of దీన్ని చేంజ్ చేద్దాం లిమిట్ని, ఓకేనా. మైనస్ ఆఫ్ y is equal to d to y is equal to c n of f, y dy. ఎంత అవుతుంది చెప్పండి. g అనే వక్రం దేనికి సంబంధించింది ఇది c2. n of ఎంత అవుతుంది x, y dy. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇది f అనే ఫంక్షన్ c1 n of x, y dy. ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి c1 plus c2 n of x, y dy. c1 plus c2 ఎంత అవుతుంది c అవుతుంది కదా. n of n అంటే ఫంక్షన్ ఆఫ్ x, y కాబట్టి dy. సో దట్ ఇది i1. ఇప్పుడు i is equal to i1 minus i2 కదా. i1 ఎంత వచ్చింది ఇంటిగ్రల్ ఓవర్ c n dy వచ్చింది మైనస్ ఆఫ్ ఎంత వచ్చింది మైనస్ ఐకి ఎంత వచ్చింది m dx వచ్చింది. i is equal to integral of c n dy plus integral of m dx. ఇంటిగ్రేషన్ c సేమ్ ఉన్నాయి కాబట్టి i is equal to integral over c n dy plus m dx. So therefore I is equal to integral over c m dx plus n dy. I and ఎంత double integral of s dou n by dou x minus dou m by dou y dx dy is equal to integral over c m dx plus n dy. Hence, thank you.